మేలు చేస్తున్నాడు అంతెందుకు, ఇంకా అతను పెళ్లి చేసుకోలేదు. కానీ అతను చేసుకోవాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. ఆడవాళ్లే కాదు, మగాళ్ళు కూడా టచ్ చేయాలని ఆశపడతారు. అంత అందగాడు. ప్రజల మనసు గెలిచిన మంచి నాయకుడు. అయ్యో సార్, ఇక చాలా ఆపండి. ఈ విషయాలన్నీ నేను ఒప్పుకుంటాను, కానీ ఇవన్నీ అతను గెలిచిన తర్వాత చేసినవి. అతను గెలవడం కోసం ఒకటి చేసుంటాడు కదా, అదే మనం ఇప్పుడు చేయాలి. కాంట్రాక్ట్ లో ఆల్రెడీ సైన్ చేశానుగా. టికెట్ వచ్చిన మరుక్షణమే అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలవడానికి కొత్త కాంట్రాక్ట్. కానీ ఢిల్లీలో మనం ఫ్రెండ్స్ అన్నాం. కార్పొరేట్, ఎవరు డబ్బిచ్చినా తీసుకుంటాం, ఎన్నిసార్లు ఇచ్చినా తీసుకుంటాం. నువ్వు చెప్పిందే కదా. ఓకే లిసన్, పైకి చూడ్డానికి రామచంద్ర ప్రసాద్ అందరి మనిషిలా అనిపించినా ఆయన గెలవడానికి ముఖ్యమైన కారణం ఆయన కులమే. ఈ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ కూడా అదే కులానికి చెందిన వారినే నిలబెడతారు. అందుకే 30 ఏళ్లుగా మీ కులానికి టికెటే దక్కలేదు. నువ్వే ఫస్ట్, దట్స్ ద ప్లస్. ఆయన గెలవడానికి ఇంకో రీజన్ కానుకలివ్వడం. ప్రజలకు సంబంధించి ఒకడు ఎన్ని కోట్లు దోచుకున్నా సరే తమ ఇంటి ఫంక్షన్కొచ్చి 500 రూపాయలు చదివిస్తే చాలు, చచ్చేంత వరకు అతనికే ఓటు వేస్తారు. మన గ్రామాలలో శవానికి పూలదండ వేయడం, పెళ్లికూతురికి సారా ఇవ్వడమే ఒకరు ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలవడానికి ముఖ్యమైన కారణమవుతుంది. ఇదో పెద్ద విషయంలో చెప్తున్నావు. మీలో ఎంతమంది ఇంటి ఫంక్షన్ కి రామచంద్ర ప్రసాద్ వచ్చాడు? 20 మంది ఉన్న రూంలోనే 7 చేతులెత్తారు. మేము చేసిన సర్వే ప్రకారం ఈ 30 సంవత్సరాలలో రామచంద్ర ప్రసాద్ 7,000కు పైగా పెళ్లిళ్లకి, 2,500 మంది చావులకి అటెండ్ అయ్యాడు. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ తెలుసా? 200-300 ఓట్లు ఈయన చేతో తాళి అందిస్తే వాళ్ళకి మగబిడ్డ పుడతాడనే నమ్మకంతో పడుతున్నాయి. మంచి రాజకీయ నాయకుడు కావాలంటే మంచివాడు కానవసరం లేదు. బాగా మాట్లాడితే చాలు నమ్మేస్తారు. కేవలం తమ మాటలతో ఈ దేశాన్నే ఏలేస్తున్నారు. ఇదంతా నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం నీకు ఉంటే నువ్వు గెలుస్తావు. 26 ఏళ్లప్పుడు కౌన్సిలర్ గా నుంచోవాలనుకున్నాను. ఊరంతా నవ్వింది. ఈ రోజు నేను ఒక కౌన్సిలర్ని. బై ఎలక్షన్ వస్తే రామచంద్ర ప్రసాద్ని కాదని టికెట్ తీసుకోవాలనుకున్నాను. నా వల్ల కాదు అన్నారు. ఈ రోజు నాకు టికెట్ వచ్చింది. ఇప్పుడు నేను ఓడిపోతానని నన్నే నమ్మిస్తున్నారు. లేదు, నువ్వు గెలుస్తావని నాకు ఒక దారి చూపిస్తున్నావు. నేనెందుకు చేయను? గెలవడం కోసం నేను ఏమైనా చేస్తాను. రెండు రోజులుగా జ్వరం మావయ్య. నీకు చచ్చిన కోడంటేనే భయం. ఆ అమ్మాయి ఏదో చెప్పిందని చెప్పి ఆ చావింటికి ఎందుకు వెళ్ళావు? 4 రోజులైంది భోంచేసి. వాళ్ళిచ్చే సోడా తాగి తాగి కడుపు ఉబ్బిపోయింది. ఏంటల్లుడి కుక్క? రక్తం అయ్యా. వేరే తెలుకో అంటూ ఏవేవో అడ్డమైనవి పెట్టి నాకు గుండైపోయిందయ్యా. నొప్పిగా ఉంది. సారీ. ఏంటి మావయ్య ఇదంతా? మనం ఎక్కడికి వెళ్ళినా లోపలికి రానివ్వట్లేదు. అధికార పక్షం అన్న పేరు. మంత్రిని తీసుకెళ్ళినా నల్ల జెండా చూపిస్తున్నారు. ఏదైనా చెయ్యి మావయ్య. ఒకవైపు రోహిత్ శర్మ, ఒకవైపు ధోని. కొట్టానంటే చస్తావు. అసలే జ్వరంగా ఉంది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. బోజప్పు చెప్పారు కదా, ఆ 21 ఎమ్మెల్యేలు, ఆ 13 మినిస్టర్లు అందరికి చెప్పి ఎలక్షన్ పనులకి జనాన్ని రెడీ చేయి. ఈ రోజు సాయంత్రం పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయి. అందరూ రావాలి. అలాగే, తప్పకుండా. తను ఊళ్ళో లేదు, నువ్వే చేయి. ఇసుక వేస్తే రాలనంతగా గుమికూడిన కార్యకర్తలారా, మీ అభిమానానికి పాత్రుడై విజయం వైపు దూసుకుపోతున్న మన అభ్యర్థి లంకవరపు కుమార్ గాంధీ గారు బలమైన మీ కరతాళ ధ్వనుల మధ్య ఉపన్యసించడానికి వస్తున్నారు. వచ్చేశారు. ఇసుకేస్తే రాళ్ళనిచ్చాను. అక్క, పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళక్క. ఇంట్లో కరెంట్ ఉంటే ఇక్కడికెందుకు వస్తాం బాబు? ఏయ్, అటు వెళ్ళి ఆడండి రా. తప్పకుండా అతనే గెలుస్తాడు. గెలిచి సీఎం అవుతాడు. అతన్ని మీరి మేమేమి చెయ్యలేమని ఎవరూ రాలేదు కుమార్. ఓకే, అర్థమైంది. అల్లుడు, కొంచెం నన్ను ఒంటరిగా వదిలే.
అది కాదు అల్లుడు. చెప్తున్నానా? ఏంటి ఎత్తు సరిపోలేదా? ఆ? ఎత్తు సరిపోలేదా? రే అటెళ్ళి ఆడుకో పోరా. అన్నా నీ సీఎం చెప్పిన 21 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్తు, పంచాయతీలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క చూసుకో. ఆ బోజప్ప నాకు ఆపోజిట్ పార్టీ వాడే, అయినా తెలివైనవాడు. లేదంటే నేనుండగా అతను సీఎం అవ్వగలడా? కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు. ఏదో 2 సార్లు నువ్వు కనిపించినట్టున్నావు టీవీలో. వెంటనే నీకు టికెట్ ఇచ్చేశాడు. వయసు అయిపోతుంది కదా, అందుకే బుర్ర పని చేయడం మానేసినట్టుంది. నువ్వేంటంటే నేను ఏ పెళ్లికి వెళ్తే ఆ పెళ్లికి వెళ్తున్నావట, ఏ చావింటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్తున్నావట, మాట్లాడడం కూడా నాలాగే ఉందట. ఏ విధంగానైనా గెలవాలనుకుంటున్నావా? కోట్ల కొద్ది డబ్బు, అధికారం, సహాయం, 40 ఏళ్ల చరిత్ర కలిగిన గుర్తు, ఇవన్నీ కలిసి దాడి చేసిన అంగుళమైన కదిలించలేని కోటరా నాది. అన్నా ఫుల్ గా లెక్క పెట్టేశాను. నువ్వు చెప్పిన 21 ఎమ్మెల్యేలలో 7 ఎమ్మెల్యేలు లేరు. రేయ్ పోరా. మన రాష్ట్రం గురించి తెలుసు కదా సార్. రామారావు గారనే దేవుడు లాంటి వ్యక్తిని ఓడించారు. ఎవరో చెప్పు. తెలీదు కదా, మర్చిపోయి ఉంటావు. గెలిచినా అతను కేవలం ఎమ్మెల్యేనే, ఓడినా రామారావు గారు రామారావు గారే. ఎలక్షన్ పనులు ఎలా జరుగుతున్నాయి? ఓ వాటికేమండి, నిన్న కూడా 2 లారీలు జనాలు పంపించాను. కాకపోతే భోజనమే చాలేదు. నియోజకవర్గం అంతా డబ్బులు పంపించాం. ఏ గోడ మీద చూసినా తమ్ముడు ఫోటోలే. బహిరంగ సభ సూపర్ గా జరిగింది. మేమంతా ఉండగా తమ్ముడిని వదిలేస్తావా? ఆ మొహంలో గెలుపు కల కనిపిస్తుందిగా. రామచంద్ర ప్రసాద్ రేపు మన వాడి కోటేసినా కూడా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదండి. Very good. వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. అబద్ధాలు చెప్తున్నారండి ఈయన. ఎవరు ఏ పని చేయడం లేదు. ఏయ్, నేను మీకు నిన్నే ఫోన్ లో చెప్పాను కదా. ఈయన ఇలాంటి మర్యాద ఉండదు ఏమనుకున్నావు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ఏయ్, ఆగండి, ఆగండి. మాట్లాడు, ఏయ్, ఆగండి. ఏంటా అది? వెళ్ళి కూర్చో. అండ్ యూ మర్యాద లేకుండా మాట్లాడడం బ్యాడ్ మేనర్స్. మీ ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇలాంటి వాడికి టికెట్ ఇప్పించారు. రామచంద్ర ప్రసాద్ ఎదిరించే దమ్ము ఇతనికి ఉందా? ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు? రామచంద్ర ప్రసాద్ ఇతను మాత్రం శత్రువు కాదు, నీకు నాకు మనందరికీను. అది మర్చిపోయి నా ముందే మీ అందరూ అతన్ని పొగిడేస్తున్నారు. అతన్ని మేమెవరూ పొగడ్డం లేదండి, మీరే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. అంత ఇష్టం లేకపోతే ఆ రోజు మీటింగ్ లోనే చెప్పుండొచ్చు కదా. మీరు చూశారుగా, ఆ రోజు మీ కళ్ళ ముందే కదా అంత గొడవ జరిగింది. అయినా పట్టించుకోకుండా ఇతనికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చేసాం, అది ఇప్పుడు మార్చడం కుదరదు. ఇతను గెలవడానికి ఏం చేయాలి దాని గురించి మాట్లాడండి. ఏం చేయమంటారు? ఏం చేసినా ఇతను రామచంద్ర ప్రసాద్ అయిపోతాడా? గెలుస్తాడని తెలిస్తే అతనితో మీ విరోధం పెట్టుకోలేమండి. ఏంటయ్యా, నా ఎదుటే అతన్ని సపోర్ట్ చేస్తున్నారా? మీరు మాత్రం ఏంటి? రేపు గెలిచాక అతనికి సపోర్ట్ ఎక్కువ ఉందని తెలిస్తే నువ్వు సీఎం గా ఉండు, నేను డిప్యూటీ సీఎం గా ఉంటాను అలా అని చెప్పి మీ ఇద్దరు రాజీ పడరు. ఇతని కోసం పనిచేసి మేమందరం విరోధులు అవ్వాలా? ఇప్పుడు చెప్తానండి, నేను ఇతనికి పని చేయం. ఇతను గెలవడు, ఇతనికి డిపాజిట్ కూడా రాదు. కావాలంటే నా గురించి రాసి నువ్వు మాట్లాడుకో. నువ్వు పని చేయలేవు. నాకు తెలుసు. నేనేమి ఓడిపోను. నాకు తెలుసు. నేనేమి ఓడిపోను. సీఎం పక్కన ఉన్నాడని పొగతో మాట్లాడుతున్నావా? నరికేస్తా నేను ఏమనుకుంటున్నావా? మాట్లాడకండి అయ్యా. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నోరు మూసుకొని ఉంటావా? ముందు బయటికి నేను వెళ్ళు. గెలుస్తాను. నువ్వు బయటికి వెళ్ళు. ముందు బయటికి బయటికి వెళ్ళవా? వెళ్ళి వెయిట్ చేయి. బయటికి Go. నిలబడు. Go. వెళ్ళు. చిన్న పిల్లడే పోరా బయటికి పో. అతనితో గొడవ పోరా పడుతున్నా. బయటికి. ఇలాంటి రోడ్డు సీటు తీరగా ఉంటుందండి. పోమనండి వాడిని. నిన్ను బయటికి వెళ్ళు. పోరా బయటికి.
రాను రాను నీ ముఖం మీ నాన్న ముఖంలా మారిపోతుంది. ఎంత కష్టపడి ఎగిరినా పిచ్చుక గరుత్మంతుడు కాలేదు. పిచ్చ కోపంలో ఉన్నాను. చంపినా చంపేస్తాను నిన్ను. వెళ్ళిపో. ఎంత కష్టపడి ఎగిరినా పిచ్చుక గరుత్మంతుడు. ఏం చేస్తున్నావు? ఎవరైనా వీడియో తీసి ఫేస్బుక్ లో పెడితే మన వాళ్ళే లైక్స్ కోసం పెడతారు. నేను లేనప్పుడు నిన్నెవరు మీటింగ్ పెట్టమన్నది? ఎవరు రారని తెలీదా నీకు? బుద్ధి లేదా? నాకు బుద్ధి లేదా లేక మీకు బుద్ధి లేదా? పని మొదలవకుండానే 2 సార్లు డబ్బులు తీసుకున్నారుగా కాంట్రాక్ట్ పేరుతో. మా నాన్న చెప్తున్నాడు పిచ్చుక గరుత్మంతుడు కాదని. అర్థం కాలా? 30 ఏళ్ళుగా తెచ్చుకున్న పేరుని 30 రోజుల్లో నేను తెచ్చుకోగలనా? ఎన్ని చెప్పారు? శవానికి దండ, పెళ్లి కూతురికి తాళి. 30 రోజుల్లో ఎన్ని శవాలకు దండ వేయగలను? మరి కష్టపడకుండా గెలిపొస్తుందా? తెలివి తక్కువ దద్దమ్మ. చేతులు దించు. చేతులు దించరా. ఒక కోట కట్టడానికి 30 ఏళ్ళు అవుతుంది, కానీ దాన్ని కూల్చడానికి నేనెందుకు కష్టపడాలి? వాణ్ణి కష్టపెడతాను. నేను వాడి లెవెల్కి వెళ్ళలేను, కానీ వాణ్ణి నా లెవెల్కి దించితే చిక్క నేను చూసుకుంటా. కత్తెర ఎక్కడమ్మా? నా దగ్గర మాత్రమే ఉంది. ఆ కత్తెర ఎలా ఇవ్వండి. నేను కత్తిరి ఇవ్వను బ్రదర్. అయ్యగారు వచ్చారు, రిబ్బన్ కచ్చేలా ఇవ్వయ్యా. ఇక్కడ డబ్బులిచ్చి సరుకులు కొనేది మేము, పబ్లిక్. రిబ్బన్ కట్ చేసేది మీ అయ్యగారా? ఏయ్ పిచ్చోడ్లా మాట్లాడకు. పూల చొక్క వేసుకొని టీవీలో వచ్చే సినిమా పాటలకి డాన్సులు ఆడే నువ్వు పిచ్చోడువా నేను పిచ్చోడ్నా? నువ్వు పిచ్చోడువా నేను పిచ్చోడ్నా? నువ్వు రేయా కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? నీకేం కావాలి? నా నాయకుడు రామచంద్ర ప్రసాద్ తో మాత్రమే చెబుతాను. అది నేనే బాబు. నువ్వు ముయ్ బాబు. మా నాయకుడు రామచంద్ర ప్రసాద్ రావాలి. ఆ తర్వాత మీ అందరికీ కనపడతాయి చుక్కలు చుక్కలు చుక్కలు. నువ్వు తాగి ఎవరో ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. అదుగో అదే అనొద్దంటున్నాను. తాగితే ఇంట్లో పడుకోవాలి బాబు. అబ్బో అంత పెద్ద తోపు అయితే వైన్ షాపులు అన్నింటినీ మూయించొచ్చుగా. నువ్వు అమ్ముతున్నావు నేను తాగుతున్నా. నువ్వు అమ్ముతున్నావు నేను తాగుతున్నా. బాబు, నువ్వు వద్దు. అమ్ముతున్నావు నేను తాగుతున్నా. రామచంద్ర ప్రసాద్ ఈ రోజు తమ కార్యకర్తపై ఒక ప్రారంభోత్సవంలో చేయి చేసుకున్న సంఘటన ప్రజలలోనూ కార్యకర్తలలోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడేలా చేసింది. ఆయన గారి ఈ అనాగరిక అమానుష చర్యను పలు రాజకీయ వర్గాలు, మేధావి వర్గాలు ఖండిస్తున్నాయి. ఎవరిని కొట్టావా? మా మందు బాబును కొడతావంట్రా? తాగుతాడురా, తాగుతాడు. రేటుకు 100కు 100 రెట్లు పెంచినా సరే మేము తాగుతావురా. వెనకడుగు వెయ్యం, మందు తాగుతాం, చిందేస్తా. నువ్వు ఆపగలవా ఏంటి? దమ్ముంటే ఆపరా చూద్దాం. నువ్వు సొంత కార్యకర్తనే చెప్ప మీద కొట్టావు. నువ్వు అధికారంలోకి వస్తే పేదల కడుపు కొట్టవని గ్యారంటీ ఏంటి? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా? ఇంటర్నెట్ ద్వారా మనం బాగా పైకి వెళ్తామన్నారు కదా, అంతకన్నా ఒకని కిందకి లాగడం చాలా ఈజీగా ఉంది. తాగుబోతు మ్యాటర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. మీ మీమ్ వాళ్ళని కొంచెం ఓవర్ టైం చేయమనండి. నెక్స్ట్ ఏదో కాలేజ్కి వెళ్తున్నాడంట, అక్కడికి మన వాళ్ళని మీడియా వాళ్ళని పంపించండి. ఓకేనా? నమస్కారం. తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం వివాహం కూడా చేసుకోకుండా తమ జీవితాన్ని అర్పించిన మహానాయకుడైన రామచంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా స్వాగతిస్తున్నాం. భాషనే ఊపిరిగా భావించే శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏం పాడి? మా తెలుగు తల్లికి. నేనా? అవును సార్. అన్న మీ అందరినీ లేచి నుంచోమన్నారు. అన్న అందరినీ మౌనంగా ఉండమన్నారు. నా గొంతు బాలేదని నీకు తెలీదా? ఇదిగో ఇది నోట్లో వేసుకో. దీన్ని నోట్లో వేసుకుంటే గొంతులో ఏసీ ఉన్నట్టు చల్లగా ఉంటుంది. నేను టీవీలో చూశాను. మైక్ రిపేర్. మైక్ ఆన్ చేశానుగా, పనిచేస్తుంది. మా
తెలుగు తల్లికి మల్లెపు బండ మల్లెపూదండ మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళ జాతులు. అది జాతులు కాదు, హారతులు, మంగళారతులు. కడుపులో వెండి కనుచూపులో దయా. అన్నా అన్నా మిఠాయి మింగేసావా? సార్ ఈ రోజు హిందీ హీరోయిన్స్ చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. ఈ రామచంద్ర ప్రసాద్ కి ఏమైంది? ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ సంబంధం లేకుండా మాట్లాడతారేంటి? సంబంధం లేకుండా పాడతాను కూడా. ఇప్పటికింకా నా వయసు సార్ మీరు పాడితే నేను పాడతాను. 16. ఇప్పటికింకా నా వయసు మీరు పాడితే నేను పాడనా? నేను పాడతాను. సార్, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఇలా పాటలు పాడుతున్నారు సంబంధం లేకుండా? ఏ రామచంద్ర ప్రసాద్, మా తెలుగు తల్లికి కూడా నీకు తెలీదా? నేను పాడితే నీకే అవమానం. నేను పాడనా? మీ నాన్న చెప్పినట్టు చెప్పు. ఆ నాన్న చెప్పినట్టు చెప్పమ్మా. ఆ నీ మొహాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? మా తెలుగు తల్లికి. పిల్లలే ఆడుకుంటున్నారు, అంత ఫూలా వాడు? ఇలాంటి వాడు అందగాడు, తెలివైన వాడు. ఆడవాళ్ళు అతని మీద ఆశపడుతున్నారని చెప్పినా పర్వాలేదు, మగాళ్ళు కూడా పడి చస్తున్నారని చెప్పావే, చాలా ఓవర్ మావయ్య.